హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను శ్వేత. నిన్న చూసారు కదా నా వీడియోలో ఎల్లో కలర్ దాని మీద వర్క్ వేసింది. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో అది మీకు చూపిద్దామని చెప్పి వర్క్ వేసిన తర్వాత ఎలానో చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ ఇది అండ్ 2 హ్యాండ్స్ అండి. ఇది టోటల్గా వెనక వచ్చేసి బూటీస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూపిస్తాను. తర్వాత ఈ వీడియోలో వచ్చేసరికి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా అండి, కొంచెం లైట్గా, ఘాటు ఎక్కువ వద్దు, నార్మల్గా. సో చాప్డ్ ఆనియన్స్, ఒక 2 చాప్డ్ ఆనియన్స్ అండి. ఇది 1/2 kg చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఒక 2 ఆనియన్స్ సరిపోతుంది. అండ్ తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొంచెం కొరియండర్ కాదు, పుదీనా ఆకులండి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని పుదీనా ఆకులు వేసుకున్నాను ఫ్లేవరింగ్ కోసం. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాను ఇది ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే బ్రౌన్ కలర్గా వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ వేస్తే. సో ఇప్పుడు ఉల్లిపాయ తింటున్నప్పుడు కూడా మనకి ఉప్పు అనేది కొంచెం తగులుతూనే బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ అండి. తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. దీనికి సరిపడా, ఆనియన్స్కి సరిపడా మాత్రమే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసిన. ఆఫ్టర్ ఫ్రై కొంచెం బ్రౌన్ కలర్గా స్టార్ట్ అవుతుంది కదా, ఆ బ్రౌనిష్ కలర్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్గా చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ చికెన్ ఏంటంటే దీంట్లో వేస్తాను. బ్రౌన్ కలర్గా స్టార్ట్ అవుతున్నప్పుడు వేయాలి, మొత్తం బ్రౌనిష్ కలర్గా వచ్చే వరకు కాదు. సో చికెన్ వేసాను. ఇది 1/2 kg చికెన్ అండి. మంచిగా క్లీన్ చేసి ఒక 3 times వాష్ వేస్తున్నాను దీంట్లో. ఆఫ్టర్ దట్ కొంచెం బాగా కలపాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేయాలి. వాటర్ కొంచెమంది ఏంటంటే చికెన్ అట్లనే పెట్టేసి దాని మీద లిడ్ పెడతారు. సో దానివల్ల ఏంటి అంటే చికెన్ నీసు స్మెల్ వస్తుంది. ఈ లిడ్ మాత్రం అస్సలు పెట్టొద్దు. ముందే ఫ్రై అయ్యేటప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వేసినాం కదా, ఆ స్మెల్ అంతా పోతుంది, దానిలో ఉన్న వాటర్ అంతా పోతుంది. మనం సాల్ట్ వేసినాం కదా, ఆ సాల్ట్ కూడా దీనికి పడుతుంది కొంచెం లైట్గా. ఇట్లా ఫ్రై అవ్వాలి బాగా. ఒక 5-10 minutes ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేస్తున్నాను దీనిలో. 4 టమాటాస్, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఇది లవంగాలు ఒక 3. దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో ఇది 10 minutes అయిపోయింది, కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోయింది కదా, తర్వాత పసుపు వేసుకోవాలి. ముందే పసుపు మాత్రం వేసుకోవద్దు. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే పసుపు కానీ ఇదేమంటారు వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయొద్దు. ఆఫ్టర్ చికెన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాతనే ఫ్రై అయిన తర్వాతనే వాటర్ అబ్జర్వ్ మొత్తం చేసిన తర్వాతనే వేయాలి. ఎందుకు ముందు వేస్తే కడాయికి మొత్తం అతుక్కుంటుంది, మాడిపోతుంది. సో దాని టేస్ట్ అంతా ఫ్లేవరింగ్ అనేది కూడా పోతుంది. అది కూడా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత, అది కూడా మంచిగా వేగిన తర్వాత, స్మెల్ పోయిన తర్వాత ఏదైతే టమాటా ప్యూరీ మనం పెట్టుకున్నామో ఆ టమాటా ప్యూరీ దీనిలో కలిపేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంతసేపు ఇది అటు ఇటు ఒక 5 minutes వరకు కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేస్తాము. ఎందుకు అంటే ఇప్పుడు టమాటా ప్యూరీ వేసాము, అంత చికెన్ కూడా కుక్ అయ్యింది. సో ఇప్పుడు సరిపడా మొత్తం సాల్ట్ వేసేస్తాము. సాల్ట్ వేసిన తర్వాత కలిపిన తర్వాత ఇప్పుడు స్మెల్ టమాటా కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 10 minutes వరకు మళ్ళీ కుక్ చేసుకొని, కుక్ చేసిన తర్వాత ఈ రకంగా అవుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ లాగా వస్తుంది చూడండి పైకి. ఆ విధంగా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు కారం ఫైనల్గా వేసుకోవాలి.
ఒక 3 స్పూన్, మీరు ఎంత తింటే అంత వేసుకోండి అని. మేము నార్మల్గానే తింటాం. సో ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇది 1/2 kg కదా. కారం ఎక్కువ ఉన్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మాది అంత కారం ఉండదు. సో నేను నార్మల్ సరిపోయినంత మాకు సరిపోతుంది. సో ఈ రకంగా కుక్ చేసిన తర్వాత మొత్తం కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఏంటి అంటే కొంచెం వాటర్, లిటిల్ బిట్, ఎందుకంటే ఆ సాఫ్ట్నెస్ అనేది రావాలి కాబట్టి కొంచెం వాటర్ వేయండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలిపేసి లిడ్ పెట్టుకోండి. ఇప్పుడంతా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఆ టమాటా ప్యూరీ అంతా చికెన్లోకి కుక్ అయిపోయి ఈ రకంగా ఆయిల్ ఉంది కదా, ఆ కంప్లీట్గా కుక్ అయినట్టు. ఒక 10 minutes అయినాక లాస్ట్కి ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.